బ్రేకింగ్ న్యూస్ ఏపీకి తుఫాన్ ముప్పు పొంచుంది. మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. దాంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28న కాకినాడలో తీరం దాటే అవకాశం కనపడుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. అందరినీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విశాఖ నుండి తిరుపతి వరకు తుఫాన్ ప్రభావం ఉండనుంది. దీంతో దూర ప్రయాణాలు చేసే వారిని మానుకోవాలన్నారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, మౌంతా తుఫాన్ ఎఫెక్ట్తో హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి తుఫాన్ ముప్పుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మౌంతా తుఫాను ఎఫెక్ట్ ఎంత మేర ఉండనుంది? ఏపీకి అటు తెలంగాణలో కూడా ఈ ఎఫెక్ట్ కనబడుతుంది అంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రాజు? మౌంతా తుఫానుకు సంబంధించి ఏపీకి భారీ తుఫాను పొంచి ఉన్నటువంటిది ఇక్కడ అధికారులు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా 28వ తేదీన కాకినాడ తీరంలో ఈ మౌంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉందనేది ఇప్పటి వరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం తెలుస్తున్నటువంటిది. ముఖ్యంగా చూస్తే 26 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు కొంతమేర మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా 27వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు అటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా అటు కాకినాడ జిల్లా నుంచి తిరుపతి వరకు, ముఖ్యంగా తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లా వరకు 28వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులతోనూ, ముఖ్యంగా ఎస్పీలు, కలెక్టర్లతో ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే పెను తుఫాను ముప్పు అయితే ఏపీకి పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ప్రాణ నష్టం జరగకుండా ఉండేలాగా, ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరగకుండా ఉండేలాగా ఆ చర్యలు తీసుకోవాలి. అత్యవసరమైనటువంటి సెలవులను కూడా రద్దు చేసుకోండి అని చెప్పి సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, నంద్యాల, ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాలకి భారీగా వర్షం ముప్పు ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు చూడనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం 5 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు 20 సెంటీమీటర్లకి మించి వర్షం అనేది స్టార్ట్ అవుతుందనేది వాతావరణ శాఖ అధికారులు, ముఖ్యంగా తుఫాను హెచ్చరికల అధికారులు అయితే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 20 సెంటీమీటర్ల పైనుంచి అంటే అది ఎంత వర్షం కురుస్తుందనేది అర్థం కానటువంటిది. ముఖ్యంగా చూస్తే సముద్రం లోపల, సముద్ర తీరంలోనూ, సముద్రము బయట పక్కన 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా 27, 28 తేదీల్లో ఈ ఈదురుగాలు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోనికి వేటకు వెళ్ళొద్దు. ఇది ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటిది. ముఖ్యంగా ఇప్పటికే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రేపటిలోపు సముద్ర తీరాలకు తిరిగి రండి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు నుంచి అటు కళింగపట్నం వరకు, విశాఖపట్నం నుంచి నిజాంపట్నం వరకు ఉన్నటువంటి పోర్టులు అన్నింటికీ కూడా రెండవ ప్రమాద హెచ్చరికలకు ఇప్పటికే ఇచ్చినటువంటిది అయితే ఉంది. కొన్ని చోట్ల మాత్రమే ప్రమాద హెచ్చరికలను జారీ చేయకుండా, అంటే నెంబర్ను జారీ చేయకుండా అప్రమత్తతగా ఉండాలని తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాకినాడ తీరంలో ఈ తుఫాను ప్రభావం
ముఖ్యంగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లతో ఇప్పటికే టెలికాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడటంతో పాటు కలెక్టరేట్లోనూ అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం, సహాయ సహకారాలు అందించడానికి టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2015లో కూడా ఇదే విధమైనటువంటి 2015-16 సమయాల్లో కూడా ఇంచుమించుగా 2 సార్లు కాకినాడ తీరం కోనసీమల్లో ఇదే విధంగా తుఫాను రావడం కొంత ఇబ్బందికి గురి చేసినటువంటిది. ఎందుకంటే 96లో వచ్చినటువంటి తుఫాను కూడా మొత్తము ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలని పూర్తి స్థాయిలో నాశనం చేసేసినటువంటిది అయితే ఉంది. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది తుఫానుగా కాకుండా తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతము ఇది వాయుగుండంగా కొనసాగుతుంది. ఈరోజు రాత్రికి అది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది రేపు ఉదయానికి తుఫానుగాను 28వ తేదీకి తీవ్ర తుఫానుగాను రూపాంతరం చెందుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా కూడా సెలవులన్నీ క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా సగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళు సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ వెనక్కి తిరిగి వచ్చేలాగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఈ తుఫాను వల్ల చాలా వరకు పంటలు కూడా అంటే వరి దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలకు సంబంధించి వరి పంట ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇవి పంట చేతికి రాకపోయినా కూడా పొట్టపోసుకునే సమయం ఒకవేళ చెప్పాలంటే అది దానిపు గింజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ లేలేతగా ఉంటాయి. గాలి దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే మొత్తం పంట పొలాలు కూడా నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళల్లో నీళ్లు కూడా లేకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా రేపటి నుంచి అంటే 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొంత అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా ఎవరు చెట్ల కింద అదేవిధంగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్ల కింద ఉండకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా చూసినట్లయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీతో పాటు తెలంగాణపై కూడా ప్రభావం చూపనుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. తుఫాను ముప్పు పొంచి ఉంది కాబట్టి అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది.